హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీరజ వ్లాగ్స్. మనం ఫంక్షన్‌లో తినే దొండకాయ పల్లీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి దాన్ని బాగా కలుపుకోవాలండి. దొండకాయల్ని 4 పీసెస్‌గా కట్ చేసుకొని దాన్ని ఆ కలిపిన పిండిలోకి వేసుకొని పిండంతా దానికి పట్టేలా కలుపుకోవాలి. వాటర్ అసలు వేయొద్దు. అదే సరిపోతది. నేను స్పూన్‌తో కలిపాను. అది అవ్వలేదు నీట్‌గా. అందుకని నేను మళ్ళీ చేయి పెట్టి నీట్‌గా కలుపుకున్నాను. వాటర్ అయితే అస్సలు వేయ అవసరమే లేదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో అవి వేసి కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫస్ట్ కదపకూడదు. కొంచెంసేపు అయినంకే కదపాలి. లో ఫ్లేమ్‌లో ఉంచాలి. లేదంటే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతది. కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చాలా ఈజీగా అయిపోతదండి. పెద్ద టైం ఏం పట్టదు. మనం ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా మాడిపోకుండా చూసుకొని చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వాటిని నూనంతా వడగట్టుకొని పక్కకు తీసుకోవాలి. జాలీలో వేసి తీస్తే నూనంతా మరి ఉండకుండా మనకి నీట్‌గా ఉంటది. నూనె కొంచెం ఎక్కువయిందనుకో మనం తినడానికి కూడా నచ్చదు మనకి. కాబట్టి నూనె లేకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే నూనంతా పోతది. ఇలా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకొని తీసుకున్న వాటిని పక్కన వేరే బౌల్‌లోకి వేసుకొని మిగతావి కూడా అదే ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకొని పా బాగా ఫ్రై అయినాక తీసి బౌల్‌లోకి వేసుకోండి. అదే ఆయిల్‌లో పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి. పల్లీలు వేసుకున్నాక కరివేపాకు వేయించుకొని దాన్ని కూడా అదే దొండకాయ ముక్కల్లో వేసుకొని మూడింటిని కలిపేస్తే చాలు మన దొండకాయ పల్లీ ఫ్రై రెడీ అయిపోతది. చాలా ఈజీ అండి ఇది. పెద్ద కష్టమే ఉండదు. అవి కలిపినప్పుడు ఫ్రై చేసినప్పుడే కొంచెం చూసుకోవాలి అంతే. మనం సాంబారు, రసం చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.